శ్రీరామనవమి సందర్భంగా దేవునికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ 2 రోజులు ప్రతి అందరూ ప్రజలు పండగ బాగా జరుపుకోవాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని మా అన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్న ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని దేవుణ్ణి ఆశిస్తున్నాం. అయితే నేను మార్చర్ల మండలం రైతు అధ్యక్షుడిగా నేను మాట్లాడుతున్నా. ఇట్లు మీ గోగు లక్ష్మణరెడ్డి. ఇవాళ ప్రతి ఒక్క గ్రామానికి మా అన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్న ప్రతి ఒక్క గ్రామానికి, ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క గడప గడపకి జగన్మోహన్ రెడ్డి ద్వారాగా ప్రతి ఒక్కరికి ఆయన ఇచ్చే పథకాలు ప్రతి కుటుంబానికి అందజేశాడు. ఇవాళ తన మన అని లేకుండా ప్రతి ఒక్క కుటుంబంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ఉండాలని మేము దేవుడిని కోరుకుంటున్నాము. ఇవాళ ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి కోసం అందరూ జైలు పలుకుతూ ప్రతి ఒక్కరు ఆనందంతో ఉన్నారు. కానీ ప్రతిపక్షం వాళ్ళు వానలేక జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా సల్ల కబుర్లు చెబుతూ ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టుకుంటూ అతన్ని ఏమిచ్చాడు ఏం చేశాడని ప్రతిపక్ష నాయకులు ప్రతి ఒక్క మీటింగ్ లో ఏవేవో సల్ల కబుర్లు వాడుతున్నారు. అవి అభివృద్ధి చేసిన వాళ్ళకి తెలుసు, ఆడ తిన్న వాళ్ళకి తెలుసు, ప్రతి ఒక్క కుటుంబం వాళ్ళకి. ఇవాళ వచ్చి మేము అది ఇస్తాము ఇది ఇస్తామంటే రైతులు నమ్మడానికి అంత పిచ్చోళ్ళ. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు కూడా ఇవాళ జగనన్న కోసమే పట్టం కట్టారు. అది ఓర్వలేక ప్రతి ఒక్కడు ఇవాళ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఆశాకులు బసాకులు అన్ని అయ్యాయో చల్ల కబుర్లు చెప్పుకుంటూ అతని మీద చీవాట్లు చావట్లు అనుకుంటా రెచ్చిపోతున్నారు. కానీ ఇవాళ మా అన్న చిన్న వెంకటరామరెడ్డి అన్న, మా పెద్దన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్న ఇవాళ 5 మండల ప్రజల జనాల ప్రజల వెంట ఉంటూ ప్రతి ఒక్క గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. అవి వారలేక ఇవాళ వచ్చి లోకేష్ మీటింగ్ పెట్టగానే కారంపూడి మండలం అంటాడు ఆయన ఎర్రపల్లి శ్రీనివాసరావు అని. ఆయన రామకృష్ణారెడ్డి గారు ఏం చేశాడు, మీకు ఏం పెట్టాడు అంటాడు. నువ్వు నీ సీటు గెలుచుకోవడం నీకు చేత కాదు. కాశ్మీర్ మీద నువ్వు ఓడిపోయిన ఎక్కడ నష్టపడ్డాను చేస్తే ఓడిపోయాను. నువ్వు కూడా మా అన్నని అనే మాట పోడినా. నువ్వు 30 సంవత్సరాలు అనుభవిన ఒకటే, మా అన్న 15 సంవత్సరాలు అనుభవిన ఒకటి. మా అన్న ముందు ఒక బచ్చాగాడివి. నువ్వు మా అన్న గురించి మాట్లాడుతావా? ఏదో పెగ్గేసుకుని వచ్చి ఆడుకుంటూ తేగించుకుంటూ మాట్లాడతావు. ఒక్కసారి నువ్వు మా వైసీపీ నాయకుల గురించి మాట్లాడాలంటే మెదడు దగ్గర పెట్టుకొని మాట్లాడు. లేదంటే నీవు చాలా చిత్తుగా ఓడిపోయే పరిస్థితి వస్తుంది అక్కడ గిరిజన మండలంలో. ఈ మండలం ఏదో నువ్వు చూసుకో. ఏడొచ్చి ఏదో పెత్తనం సాధించాలని చూడ మాకు. ఒకసారి ఓడిపోయినావు, సిగ్గులేదా? అది ఎవరు? నరసరావుపేట కాశ్మీర్ మీద ఓడిపోయినావు. నీ మండలం వాడా, నీ గత వాడా? అతని మీద ఓడిపోయి కూడా ఇవాళ కూడా మాట్లాడుతున్నావా? నీ సీటు నువ్వు గెలుచుకోవడానికి చూసుకో. మా నాయకుల మీద చీవాట్లు పోవాలి కానీ పేర్చాలని చూస్తే వైసీపీ నాయకులు నీకు తగిన గుణపాఠం చెబుతారు. గుర్తు పెట్టుకో. ఎర్రపల్లి శ్రీనివాసరావు ఇక్కడ మా అన్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్న ఏ రోజు తొడలగొట్టి మేసం తిప్పి చేయలేదు. కానీ మీరు వస్తారు తొడలగొడతారు, మేసాలు తిప్పుతారు. మా అన్న ప్రజల మనిషి. ఇవాళ టీడీపీ వాళ్ళకి ఎంతమందికి చేశాడు, వైసీపీ వాళ్ళకి ఎంతమంది చేశాడు, జనసేన నాయకులకి ఎంతమందికి చేశాడు గుర్తు పెట్టుకోండి. ఇవాళ మా అన్న రామకృష్ణారెడ్డి అన్న బయటకు వచ్చాడంటే ఒక్క ఫోన్ పడితే జనాలు రావడానికి ఆనందంగా ఉన్నారు. మీలాగా డబ్బులతో కొనుక్కొని లేకపోతే ఊరికి జీబులు ఇచ్చి పోవాల్సిన అవసరం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నకి లేదు. జనాకర్షణ ఉంది. ప్రజల బలమే అతనికి అండలు. ఇవాళ ప్రతి ఒక్క ఇంట్లో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆశీస్సుల వల్ల రామకృష్ణారెడ్డి అన్న గెలవబోతున్నారు. రాసుకో, గుర్తు పెట్టుకో, బాండ్ పేపర్ మీద రాసుకో. బ్రహ్మారెడ్డి నేను ఇక్కడ మార్చిన మనం రైతు అధ్యక్షుడిగా మాట్లాడుతున్నా. నేను మా అన్న ఎన్నో సంక్షేమ పథకాలు చేశాడు. ఇవాళ 5 రోడ్లు వేయలేదు కానట్లేదా? నీ జీబు తిరిగే దానించి ఇదేంటి చేసింది కానట్లేదా? మన కోసం కదా వేసింది, మన ప్రజల కోసం కదా. ఇవాళ దావుబారు దాకుందే సాగరించారు. ఎవరేసింది? మా అన్న పిల్లలు రామకృష్ణారెడ్డి తెచ్చింది కదా. నువ్వు తెచ్చావా నీ ప్రభుత్వంలో? ఇవాళ మా అన్న ఎంతో మందికి ఎంతో మేలు చేశాడు. కానీ మా జగనన్న 2 సంవత్సరాల కరోనా టైంలో కూడా ప్రతి ఒక్క ఇంటికి వాలంటీర్ ద్వారాగా పింఛను నెలకొట్టగా అవ్వ తాత అమ్మ అక్క అనుకుంటా పోయి మా పిల్లలు
దగ్గరుండి వాలంటరీ వాళ్ళు పింఛన్లు చూస్తున్నారు. ఇవాళ బియ్యం పడిందంటే నెల 1వ తారీఖు రాగానే ఇంటింటికి అడిగిపోయి ఇవాళ రైస్ ఇచ్చొస్తున్నారు. ఈ మంచి పథకాలు కదా. మీ ప్రభుత్వం ఎడిపోయిన ఈ పథకాలు ఇవాళ సచివాలయం కట్టాడు. మార్చెల రావడానికి ఏమైనా ఉందా? మండలం గురిజాల కానీ లేకపోతే ఇంకోటి ఎదుర్తి కానీ ఇవన్నీ ఎదురు పోవాల్సిన పరిస్థితి. ఇవాళ ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో వాళ్ళకి ప్రజలకి రైతులకి మంచి మేలు చేశాడు మా జగనన్న. నాడు నేడు కింద స్కూల్ ఎన్ని స్కూళ్ళు ఎక్కడ ఎన్ని మండలాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎంతో మేలు చేశాడు మా జగనన్న. మా జగనన్న కోసం ఇవాళ రైతులందరూ పట్టం కట్టి ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ మైనార్టీ వాళ్ళందరూ కూడా మా అన్న పిన్నెల రామకృష్ణ కోసం తిరగడానికి సిద్ధంగా ఉన్నారు. మీలాగా పొయ్యి కూలీలు ఇచ్చి తీసుకొచ్చే అవసరం మా అన్నకు లేదు. ఇవాళ కాదు 2012లో కూడా మీరు ఎంతో మంది గుంపులు వచ్చినా కూడా మా అన్న ఒంటరి వాడి లాగానే ఇవాళ ప్రయత్నించాడు. ఇవాళ కూడా అదే లెక్క ప్రకారంగా జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ గుంపులు వచ్చినా కూడా మా జగన్మోహన్ రెడ్డికి ఏమి కాదు. ఆయన అంటాడు ఎవరైనా పవన్ కళ్యాణ్ అంట జనసేన పార్టీ నాయకుడు అంట నీ బతుకి మీ కాపులు విలువ పోగొట్టగారు. నువ్వు మీ అన్న 18 సీట్లు తెచ్చాడు కానీ నువ్వు 24 సీట్లని 10 సీట్లకే పరిమితం అయ్యావు. దేనికి? నువ్వు డబ్బు అమ్ముడు పోయే నాయకుడు కాదా? నీలాగా మా అన్న జనసేన నా కొడకలని అనలేదు. ఏ రోజు ఒక మాట దాటలేదు. నువ్వు అంటావురా, నువ్వేమంటావు వైసీపీ నా కొడకలారా అంటావు. అనే ముందు ఒకసారి ఆలోచించుకో. ఆ మాట ఎందుకు వస్తుంది నీకు? ఆ మాట ఎందుకు వద్దంటున్నా? నీలాగా ఓడికి లేదా నువ్వు? నువ్వేనా మాట్లాడేది? నేను కదా మనుషులు? నీకేనా ఇచ్చింది దేవుడు? ఒక్కసారి వైసీపీ నాయకులు అందరూ కన్ను తెలిస్తే నీవు ఎక్కడ తిరగాలన్నా కూడా పిఠాపురం కూడా దాటలేవు. నువ్వు ఎక్కడికైనా రావాల్సింది పిఠాపురం సీటు నువ్వు గెలుచుకో. ఒక ఆడ మీద గెలిచినాక మాట్లాడు. నువ్వు ఇవాళ వచ్చి నేనేదో చించుతా పొడుతా ఏదో నువ్వు చించేది నీ తల దించుకోవాల్సిందే లేకపోతే నీ నోరు దించుకోవాల్సిందే. అంతకు మించి నీ దగ్గర ఏం లేదు. నీ ఇచ్చిన సీట్లు నువ్వు గెలుచుకో. శాతనైతే మా అందరం ఒంటరిగా పోరాటం చేశాడు జగన్మోహన్ రెడ్డి. 2012లో సొంతంగా పార్టీ పెట్టాడు. సొంతంగా మగాళ్ళకి పార్టీ పెట్టాడు. సొంత పార్టీ గెలిపించుకున్నాడు 2019లో. మా అన్న గురించి కూడా మాట్లాడేవాడేనా? నువ్వు పెట్టిన పార్టీ అడ్రస్ రాకుండా పోయిన 2014లో. ఇవాళ 2019లో వచ్చి నేను దించుతా నేను కూడా తగ్గనా? నీవు చేతనైతే మగాడివైతే పవన్ కళ్యాణ్ నువ్వు మగాడివైతే నువ్వు సొంతంగా రా. 170 సీట్లు వేసుకో. అప్పుడు మా జగన్ గురించి మాట్లాడు. లేకుంటే నీకు మాట్లాడే అర్హత లేదు. గుర్తు పెట్టుకో. వైసీపీ నాయకుల గురించి మాట్లాడాలంటే నోరు బొల్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇదే నేను నీకు హెచ్చరిస్తున్నా. లోకేష్ అంటాడు ఇక్కడ మార్చర్లో పిన్నెల్లో ఓడించాలంటాడు. నువ్వు మంగళగిరిలోనే ఓడిపోయిన మళ్ళీ దక్కా దిశలో అక్కడ కరోనా టైం హైదరాబాద్ లో పోయి కూర్చున్నావే తెలియదా? మా అన్న జగన్మోహన్ రెడ్డి అంతే కూర్చున్నా, మా అన్న ఆర్కే అంతే కూర్చుండి అక్కడ మంగళగిరిలో జనాల మధ్యలో ఉండి 2 ఏళ్ళు కరోనా టైంలో కూడా ప్రతి ఒక్కరికి 10 ఇంటికి గడుపు కరోనా టైంలో ఎంతమందికి ఏదొచ్చినా కూడా అన్ని అందించేది అలాగే అందించారు పథకాలు. అది జగన్మోహన్ రెడ్డి అంటే సత్తా. దాన్ని చూసి మీరు ఏదన్నుంటే మీ పథకాలు మీరు చెప్పుకోండి జనాల్లో. అది మీరు రెచ్చగొట్టి ఏది గొడవలు సృష్టించద్దు. మీరు చేతనైతే మీ పథకాలు మీ పార్టీ వాళ్ళు చెప్పుకోండి, చేసుకోండి. అంతేగాని ఏదో విధంగా గొడవగా చేసి మా అన్న పిన్నెల రామకృష్ణ మీద చీవాళ్ళు వాళ్ళు పేసాలు చూస్తే అది చాలా మటుకు చాలా దూరం పోతుంది. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీ పార్టీ మీరు చేసుకోండి. ఎంతో మందికి వాళ్ళ 3 పార్టీలకు మా అన్న తనామని అక్కడ ప్రతి ఒక్కరింటి గడప దొక్కాడంటే పార్టీ ఏదైనా అడగా అతనికి మేలు చేసింది కానీ అంటే ఆయన చేయలేదు. ఇయ్యాడికైనా కూడా శాస్త్రం కానీ మీరు చేసిండు. అది గుర్తు పెట్టుకోవాలని మాట్లాడుతున్నా నేను. ఇవాళ ఒక్కొక్కరు ఎంతో మంది ఎన్నో పనులు చేశారు కానీ మా అన్నను మోసపుచ్చిపోయారు. గుర్తు పెట్టుకొని మోసపుచ్చిన పోయిన మొత్తం గెలిచేది మా పిన్నెల రామకృష్ణ అన్నే. మార్చెల చెన్నకేశ్వర ఆశీస్సులు మా అన్నకి ఎప్పుడు ఎలా ఉంటాయని తిరునాళ్ళ సందర్భంగా నేను ఒకటే చూస్తున్నా. మా అన్న ఇవాళ బయటకు వచ్చాడంటే ప్రతి ఒక్కరి జనం బయటికి రావాలని ప్రతి ఒక్క ఊరు ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నారు. ఎవరు చేసిన నాయకుల వల్ల తప్పుపడాల్సిన అవసరం లేదు. ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ అన్న కోసం జగనన్న కోసం మా అన్న పిన్నెల రామకృష్ణ కోసం ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. గుర్తు పెట్టుకోండి. మీరు ఎక్కడ మాట్లాడుతున్నా
మా అన్న ఖచ్చితంగా వస్తాడని నేను చల్లని దీవెనతో మా రాయవరం గ్రామం నుంచి మాచిల మండలం నుంచి నేను ఒకటే చెబుతున్నా, మేము తిరిగేది మా అన్న అంటే మీరు ఎంతో మందిని మీరు కాకాలు పెట్టినా అది ఎట్లా అయ్యే పని కాదు. ఇవాళ వస్తాడు, రేపు పోతాడు, ఇవాళ బుద్ధాయించుకుంటాడు కన్నా ఒక మాట తీసుకుంటాడు. వాడి దృష్టిలో వాడు ఇంట్లో ఉండాలి మనం ఓటేయాలని. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మా అన్న కోసం ప్రతి ఒక్క ప్రజలు 5 మండల ప్రజలు పట్టం కట్టుకుని ఉన్నారని మేము శనగేశ్వర సాక్షిగా మేము కోరుకుంటున్నాము. ఆయన ఇవాళ తిరగలిగాడంటే ప్రజల జనాకర్షణ. మీలాగా గుంపులు రావాలా, మీలాగా మోసపోతారని మనకు తెలియదు. తెలిస్తే మిమ్మల్ని ఎప్పుడో దగ్గర రానిపోయేవాడే. కానీ మీరు ఇవాళ అతను టైంలో అన్ని బాగుపడి చేసుకొని ఇవాళ పక్కకు పోతున్నారు, డబ్బు ఆశపడిపోతున్నారు. ఇవాళ మీకు ఏ డబ్బు రాదు, ఏది రాదు. గుర్తు పెట్టుకోండి, మాచర్ల మండలంలో పిన్నెల రామకృష్ణ భారీ మెజార్టీ గెలవబోతున్నాడు. రాసుకోండి, ఎక్కడ రాసుకోండి. మీకు దమ్ముంటే బాండ్ ద్వారా మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఇట్లా మీ గౌరవ రాయవరం మాచర్ల మండలం తరఫున రైతు అధ్యక్షుడిగా మాట్లాడుతున్నా. జై